హలో అండ్ నమస్తే. ఈరోజు మేము తైవాన్ ఈస్ట్ కోస్ట్లో ఉన్న తైతోంగ్లో ఉన్నాం. ఇక్కడ కనిపిస్తున్న అందమైన ఫార్మ్స్లో మేమైతే సైక్లింగ్ చేయబోతున్నాం. దీన్ని సైకిల్ అనాలా, టుక్ టుక్ అనాలా ఆర్ రిక్షా అనాలా మాకైతే తెలియట్లేదు. మీరే ఏదో ఒకటి డిసైడ్ చేసి మాకు కమెంట్స్లో చెప్పేయండి. ఈ ఫార్మ్స్కి దగ్గరలోనే ఇలా బ్యాటరీ ఆపరేటెడ్ సైకిల్స్ అయితే దొరుకుతాయి. మేమైతే ఆదు అనే షాప్కి వచ్చేసాం. డోరేమాన్ కార్టూన్ ఫ్యాన్స్ కోసం అయితే ఈ సైకిల్ తీసేసుకున్నాం. అయితే మీరు మాత్రం ఒకవేళ ఫ్యాన్ అయి ఉంటే కింద కమెంట్స్ లో చెప్పేయండి. ఇది రెంట్కి ఇచ్చే వాళ్ళే మనకి ఫస్ట్ అయితే ఎలా నడపాలో చెప్తారు. డ్రైవ్ చేయగలమన్న కాన్ఫిడెన్స్ వచ్చాక వదిలేస్తారు. ఈ సైకిల్స్ లో మనకి ఇంకా ఇలాంటి ఆప్షన్స్ కూడా ఉన్నాయి. వీళ్ళు మా ఫ్రెండ్స్ నిఖిల్ అండ్ రోష్ని. మన బీహార్ అండ్ మహారాష్ట్ర నుండి ఈ క్యూట్ కపుల్ అయితే ప్రెసెంట్ తైవాన్ లోనే ఉంటున్నారు. మేబీ ఫ్యూచర్ లో కూడా మన తైవాన్ వీడియోస్ లో కనిపిస్తూ ఉంటారు. అలా మనం పొలాల మధ్యలో నుండి వెళ్ళొచ్చు. ఈ సైకిల్ మనకి ఒక 2 hours కి రెంట్కి తీసుకుంటే కాస్ట్ వచ్చేసి 800 NTD. అసలు ఈ ప్లేస్ ఎంత అద్భుతంగా ఉందో చూడండి. పొలాల మధ్యలో ఈ రోడ్ ఎంత బాగుంటే మనకు ఫ్రంట్ లో కనిపించే కొండలు ఇంకా బాగున్నాయి. ఈ పొలాల మధ్యలో ఈ రోడ్ మీద నుంచి వెళ్తుంటే ఎంత చల్లగా గాలి తగులుతూ ఎంత హాయిగా ఉందో. ఈ ప్లేస్ లో మొత్తం ఈ బ్యాటరీ ఆపరేటెడ్ సైకిల్స్ తప్ప మిగతా ఏ వెహికల్స్ అలౌ చేయకపోవడం వల్ల ఈ ప్లేస్ మొత్తం కూడా పొల్యూషన్ లేకుండా ఇంత న్యాచురల్ గా ఉందనిపిస్తుంది మాకైతే. అసలు ఆ క్లౌడ్స్ రిఫ్లెక్షన్ వాటర్ లో పడి ఎంత అందంగా కనిపిస్తుంది చూడండి. ఇక్కడైతే వాటర్ లో మొత్తం సీనరీగా కనిపిస్తుంది. ఈ చాపర్ యూస్ చేసి ఏం స్ప్రే చేస్తున్నారు అంటారు. ఫైనలీ నాకు కూడా డోరేమాన్ సైకిల్ నడిపే ఛాన్స్ అయితే దొరికేసింది. మనం సమ్మర్లో వచ్చేదానికన్నా అదే మనం వింటర్లో కానీ ఆటమ్ సీజన్లో కానీ వస్తే కనుక ఇంకా బాగుంటుంది. అంటే ఇంకా కొంచెం గ్రీన్ కలర్లో ఉండి ఇంకా బాగుంటుంది. అంటే ఇప్పుడు కూడా ఉంది, బట్ చాలా తక్కువ, అక్కడక్కడ అలా అలా ఉంది. గ్రీనరీ అదంతా కొంచెం తక్కువ ఉంది. మేబీ మేము ఎగ్జాక్ట్గా పీక్ సమ్మర్లో రావడం వల్ల మధ్య మధ్యలో కొంచెం గ్రాస్ చూస్తే కనుక ఎండిపోయినట్టు కనిపిస్తుంది. ఇంకోసారి మళ్ళీ సెట్ అయితే వింటర్లో రావడానికి ట్రై చేయాలి ఈ ప్లేస్కి అయితే. ఇప్పుడు ఎగ్జాక్ట్గా నేను ఉంచిన చోట అయితే చాలా వరకు మనకు డ్రై గ్రాస్ కనిపిస్తుంది కదా. అదే మనం వింటర్లో కానీ రెయినీ సీజన్లో కానీ వస్తే కనుక ఇవన్నీ గ్రీన్గా ఉంటాయని మా ఫీలింగ్. ఈ ప్లేస్ మాటల్లో చెప్పలేనంత అందంగా ఉన్నప్పటికీ మేమైతే ఒక స్పెషల్ రోడ్ని వెతుకుతున్నాం. ఫైనల్గా దొరికేసింది. ఈ ఏరియాలో ఎస్ షేప్లో కనిపించే రోడ్ అయితే ల్యాండ్ మార్క్ లాంటిది. అలా మలుపులు తిరుగుతూ తిరుగుతూ ఆల్మోస్ట్ ఆ కొండల్లో కలిసిపోతున్నట్టు కనిపిస్తుంది ఇక్కడ నుంచి చూస్తే. అసలు ఈ మౌంటైన్స్, ఈ క్లౌడ్స్, ఈ పొలాలు, ఈ రోడ్ ఇవన్నీ చూస్తుంటే అబ్బా ఏం ప్లేస్ ఇది అనిపిస్తుంది. 2 కళ్ళు సరిపోవట్లేదు ఇదంతా చూడడానికి. అసలు వీక్లీ వన్స్ అయినా సిటీకి పొల్యూషన్కి దూరంగా ఇలా నేచర్లోకి వెళ్ళి కొంచెం పీస్ఫుల్గా ఉండాలని ఉంది. కాకపోతే ఈ ప్లేస్ అయితే తైచోంగ్ సిటీ నుండి ఆల్మోస్ట్ ఒక 5 hours డ్రైవ్ చేయాలి, జస్ట్ 1 way. నెక్స్ట్ ప్లేస్కి వెళ్తుంటే మాకైతే ఈ స్పాట్ కనిపించింది. అది కూడా మౌంటైన్స్ మధ్యలో. సో మా సరంజామా అంతా తీసుకొచ్చి ఇక్కడైతే సిట్టింగ్ వేస్తాం. మా అందరికి ఇలా మౌంటైన్స్ లో మ్యాగీ తినాలని చాలా ఆశగా ఉండేది. ఫైనల్ గా ఈ ప్లేస్ లో ఇలా సెట్ అయింది. మ్యాగీ మసాలా వేసిన వాటర్ బాయిల్ అయ్యాక పద్ధతి ప్రకారం ఈ నూడిల్స్ అయితే దానిలో వేస్తాం. కాకపోతే మా దగ్గర మిక్స్ చేయడానికి మాత్రం ఒక స్టీల్ గరిటె కానీ స్టీల్ స్పూన్ కానీ లేదు. ఏం చేస్తున్నావు కన్నా? గరిటె మర్చిపోయాం, సో ఇలా కుక్ చేస్తున్నాం. ఏది కొంచెం లోపలికి వెళ్తే స్పూన్ లేకపోతే దీంతో చేసుకోండి అని చెప్పి. స్పూన్ ఎవరైనా మర్చిపోతే ఇదిగో దీంతో మిక్స్ చేయాలి. అయ్యో రామా, నాకు ఐడియా తక్కువలేదండి. వాట్ అన్ ఇంటెలిజెంట్ బాయ్, సో స్వీట్. అసలు ఐడియా ఎలా వస్తుంది మీకు? స్టవ్ ఆఫ్ చేసేసాక మాత్రం ఇంకేం ఆప్షన్ ఎలాగో లేదు కాబట్టి ప్లాస్టిక్ ఫోర్క్స్తోనే సర్వ్ చేసుకున్నాం. టిష్యూస్ దగ్గర నుంచి ఫోర్క్స్ వరకు ప్రతిదీ అరేంజ్ చేసుకున్నాం, కానీ స్టీల్ స్పూన్ మాత్రం మర్చిపోయాం. ఈ మౌంటైన్ మ్యాగీని ఫస్ట్ అయితే మన ఫ్రెండ్ నిఖిల్ ట్రై చేస్తున్నాడు. ఏం కాలేదు, బాగానే ఉన్నాడు కాబట్టి మనం కూడా తినేయచ్చు. ఇంకా ఈ మ్యాగీ తింటూ ఆ మౌంటైన్స్ వ్యూ చూస్తుంటే ఆహా మజా వచ్చింది అసలు. మొత్తానికి ఈరోజు ఫైనల్ డెస్టినేషన్ అండ్ మేము తైతోంగ్ రావడానికి అసలైన రీజన్ అయినా లూయే హైలాండ్స్లో జరుగుతున్న హాట్ ఎయిర్ బెలూన్ ఫెస్టివల్కి అయితే వచ్చేసాం. ప్రతి ఇయర్ తైతోంగ్లో ఈ ఫెస్టివల్ జరుగుతున్నప్పటికీ ఈసారే మేము ఫస్ట్ టైం అటెండ్ చేయగలుగుతున్నాం. ఈవెంట్ స్టార్ట్ అయిందో లేదో తెలియదు, కానీ ఇక్కడ మాత్రం వీళ్ళందరూ మ్యాట్లు వేసుకొని రెడీగా ఉన్నారు. చాలా కంట్రీస్లో పార్టీ కల్చర్ చూస్తుంటాం, తైవాన్లో మాత్రం పిక్నిక్ కల్చర్ ఉంది.
ఎక్కడైనా ఈవెంట్ జరుగుతుందన్నా ఆర్ నార్మల్గా పార్క్స్లో అయినా వీకెండ్స్ టైంలో ఇలా మ్యాట్లు వేసుకుని ఫుడ్ అండ్ డ్రింక్స్ తెచ్చుకుని కూర్చుండిపోతారు. మేము వచ్చేటప్పటికి కూడా ఇంకా టైం అవ్వలేదు. సో వీళ్ళంతా హాట్ ఎయిర్ బెలూన్స్ అయితే అరేంజ్ చేస్తున్నారు. ఈ ఈవెంట్కి ఎంట్రన్స్ ఫీ లేదు కాబట్టి ఎవరైనా వచ్చి ఈ ఈవెంట్ ఎంజాయ్ చేయొచ్చు. కాకపోతే మేము మాత్రం ఈ హాట్ ఎయిర్ బెలూన్ రైడ్ ఆప్ట్ చేసుకున్నాం కాబట్టి పర్ పర్సన్ 450 ఎంట్రీ అయితే పే చేయాలి. 100 మెంబర్స్ కోసం వెయిట్ చేయాలి మేమైతే. అక్కడ నుండి వచ్చాం ఫాస్ట్గా నడుచుకుంటూ. కానీ స్టిల్ మాకన్నా ముందే ఒక 100 పీపుల్ వచ్చేసారు. సో వెయిట్ చేయాల్సిందే, ఏం చేస్తాం. ఇంకా మనకిచ్చిన నంబర్ వైజ్ అయితే మనం లైన్లో నుంచడం స్టార్ట్ చేయొచ్చు అంట. ఫైనల్గా ఈ బెలూన్స్ అన్నీ అయితే నెమ్మదిగా ఒక్కొక్కటి రెడీ అవుతున్నాయి. ఫైర్ అయితే యూజ్ చేసి ఇలా దానిలో హాట్ ఎయిర్ నింపుతారు. అందుకే హాట్ ఎయిర్ బెలూన్ అని పేరు వచ్చినట్టుంది దీనికి. ఆల్మోస్ట్ అన్ని బెలూన్స్ కూడా ఇక్కడ రైడ్కి అయితే రెడీ అయిపోయాయి. అసలు వ్యూ చూడండి ఎంత స్పెషల్గా కనిపిస్తుందో వెనకాల బ్యాక్గ్రౌండ్లో ఆ బెలూన్స్తో. ప్రతి ఇయర్ అయితే ఈ బెలూన్ డిజైన్స్ మారుస్తూ ఉండడం వల్ల కొంతమంది అయితే ఎవ్రీ ఇయర్ వచ్చి ఈ ఈవెంట్ని అయితే ఎంజాయ్ చేస్తారు. ఈ కొండల మధ్యలో ఈ బెలూన్స్ని చూస్తుంటే అర్థమైంది ఇక్కడ చూడడానికి కూడా ఎంతమంది జనాలు ఎందుకు వస్తారా అని. జనరల్గా ఈ హాట్ ఎయిర్ బెలూన్స్ అన్నీ కూడా టియర్ డ్రాప్ షేప్లో ఉన్నప్పటికీ వావ్, ఇది చూసారా, తైవానీస్ ఉమెన్ ఆర్ తైవానీస్ గాడ్ అనుకుంటా. ఇది రైడ్కి యూజ్ చేయరు, జస్ట్ షోకి మాత్రమే పెట్టారు. అలాగా ఒక 100 మెంబర్స్ కోసం మనం వెయిట్ చేయాలంటే చాలా టైం పడుతుందేమో అనుకున్నాం. కాకపోతే 5 మినిట్స్ రైడ్ అండ్ ఇన్ని బెలూన్స్ ఉండడం వల్ల ఫాస్ట్గా అవగొట్టేశారు. ఫైనల్గా మా టర్న్ అయితే వచ్చేసింది. చాలా ప్లేసెస్లో హాట్ ఎయిర్ బెలూన్ రైడ్ అంటే పైకి తీసుకెళ్ళి కొంచెం అలా తిప్పేసి తీసుకొస్తారు. బట్ ఈ ప్లేస్లో మాత్రం బెలూన్ కూడా ఫిక్స్ అయ్యే ఉంటుంది. జస్ట్ ఒక 5 to 7 మినిట్స్ పైకి తీసుకెళ్ళి అలా దింపేస్తారు. మనం బెలూన్లో నుంచుని ఉంటాం కాబట్టి కొంచెం ఎయిర్ వల్ల అటు ఇటు ఊగినా కానీ మనకు చాలా ఊగుతుంది అనిపిస్తుంది. అలాగే బ్యాలెన్స్ ఉండడం కోసం అస్తమాటు ఆ హాట్ ఎయిర్, ఆ ఫైర్ అనేది బ్లో చేస్తూ ఉంటారు. సో మనకు ఆ హాట్ ఫీలింగ్ అయితే వస్తూ ఉంటుంది. మాకైతే ఓవరాల్గా ఈ ఎక్స్పీరియన్స్ చాలా స్పెషల్గా అనిపించింది. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో మా కమెంట్ సెక్షన్లో చెప్పేయండి. అలాగే సౌత్ కొరియాకి 1 వీక్ టూర్ ఎలా ప్లాన్ చేసుకోవాలో తెలుసుకోవాలంటే లెఫ్ట్ సైడ్లో ఉన్న వీడియో క్లిక్ చేసేయండి. అదే మేము వెళ్ళిన కే డ్రామా షూటింగ్ లొకేషన్స్ ఏంటో తెలుసుకోవాలంటే రైట్ సైడ్లో ఉన్న వీడియో క్లిక్ చేసేయండి.